ఆదికాండం 10వ అధ్యాయం. దానికంటే ముందు పోయినసారి నిమ్రోదు యొక్క అంశాన్ని మరి 10వ అధ్యాయంలో ఉంటే దీంతో కలిపి చదువుకుందామని నేను చెప్పాను. కారణం ఏంటంటే నిమ్రోదు ఈ యొక్క గోపురం మనం 11వ అధ్యాయంలో కనబడేటటువంటి గోపురానికి నాయకుడుగా నిమ్రోదే ఉండినాడని జోసెఫస్ అనేటటువంటి ఇస్రాయేల్ యొక్క అంటే యూదుల యొక్క చరిత్రకారుడు, చాలా పేరు కలిగినటువంటి వ్యక్తి, వారి యొక్క నమ్మకం అలాగా. కాబట్టి ఈ నిమ్రోదు అతని యొక్క ప్రస్తావన మళ్ళీ 11వ అధ్యాయంలో ఉంది కాబట్టి కలిపి చదువుకుందామని అన్నాను. ఈ 10వ అధ్యాయం 8 నుంచి 12 వచనాలు తెలుగులో చూసుకుందాం. మొదట ఆదికాండం 10వ అధ్యాయం 8 నుంచి 12 వచనాలు. నిమ్రోదును కనెను, అతడు భూమి మీద పరాక్రమశాలి అయ్యుండుటకు ఆరంభించెను. అతడు యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడు. కాబట్టి యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడైన నిమ్రోదు వలె అను లోకోక్తి కలదు. షీనారు దేశంలోని బాబేలు, ఎరేకు, అక్కాదు, కల్నే అను పట్టణములు అతని రాజ్యమునకు మొదలు. ఆ దేశంలో నుండి అషూరుకు బయలుదేరి వెళ్ళి నినివేకు, రహబోతీరును, కాలాహును, నినివేకును కాలాహుకును మధ్యనున్న రెసెనును కట్టించెను. ఇదే ఆ మహాపట్నము. సో ఈ 4 వచనాల్లో ఈ నిమ్రోదును గూర్చినటువంటి ప్రస్తావన మనం చూస్తాం. ఇక్కడ ఇతను కూషు ఎవరంటే పోయినసారి చూసాం. ఈ యొక్క నోవా యొక్క వంశావళిలో మరి షేము, హాము, యాపేతులు. అందులో మరి హాము కుమారుడైనటువంటి కనానును శపించాడు. దీవెనలు శాపము వచ్చేటటువంటి విషయానికి వస్తే కనుక దేవుని యొక్క దీవెన లేనటువంటి కనాను విషయాన్ని చూసాం. అందుకే కనానీయులు మరి వారేమో ఇప్పుడున్నటువంటి ఇస్రాయేల్ దేశం ఆ కాలంలో వాళ్ళు ఆక్యుపై చేశారు. సో వాళ్ళని వెళ్ళగొట్టి, వారి యొక్క పాపమును బట్టి వెళ్ళగొట్టి మనం చరిత్రలో చూస్తుంటాం వాళ్ళ సంగతి. మళ్ళీ ప్రస్తావనకు వస్తుంది. సో ఆ కనాను యొక్క కుమారుడిలో ఒకడైనటువంటి కూషు కుమారుడు నిమ్రోదు. ఈ నిమ్రోదు కూడా మొట్టమొదటిగా నిమ్రోదు అనేటటువంటి ఆయన యొక్క పేరుకు ఈ పేరులో కలిగినటువంటి అర్థం కూడా ఉంటుంది. అర్థం ఏంటంటే రెబెలియన్ ఆర్ లెటర్స్ రెబెల్, తిరుగుబాటు. అతని పేరు అంటేనే తిరుగుబాటు, లేక తిరుగుబాటు చేద్దాము అనేటటువంటి మాట. నిమ్రోద్ వాజ్ ఏ గ్రేట్ హంటర్. ఇక్కడ మనకు రాయబడింది. ఇక్కడ ఏంటంటే అది అతను వేటగాడైన నిమ్రోదు, పరాక్రమం కలిగిన, యెహోవా ఎదుట అంటే దేవుని ఎదుట లెక్కలో గుర్తింపులో ఉన్నటువంటి వ్యక్తి అనమాట. ఆ కాలంలో ఉన్నటువంటి మనుషుల్లో ఇతను మరి గొప్ప యుద్ధ వీరుడు, ఆయుధాలు కలిగినటువంటి వాడు. తర్వాత ఇతను కొంతమంది ఏమంటారంటే ఇతను చాలా మంచి వేటగాడైపోయి ఆ కాలంలో ఉండేటటువంటి అరణ్యంలో తిరిగేటటువంటి వైల్డ్ బీస్ట్స్ అన్ని కూడా, అంటే జంతువులన్నిటిని కూడా, వాటిని అవి ఎక్కువగా ప్రాకకుండా ప్రజలు ప్రశాంతంగా జీవించడానికి వాటిని చంపి వాటి ద్వారా ప్రజలను కాపాడి ఉంటాడు. సో అట్లు మొదలై ఉంటుంది అతని యొక్క పరాక్రమం. అందుకే వేటగాడు అని చెప్పబడ్డాడు అది. సో మెల్లిగా అతను ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళ యొక్క ప్రేమను అతను చూడగోరాడు. తర్వాత మెల్లిగా నాయకుడైపోయాడని ఆ రకంగా. ఇంకొక విధం ఏంటంటే ఇలాంటి ధైర్యము, యుద్ధ వీరుడుగా ఉన్నటువంటి ఇతను ఇంకొకటి కూడా ఏంటంటే మనుషులందరి పైన తాను ఒక గొప్ప వ్యక్తిలాగా, ఒక నాయకుడుగా వచ్చి వారిని బలమైనటువంటి ఒక హంటర్ లాగా, వాయిలెంట్గా, అంటే వాళ్ళని దౌర్జన్యంగా, ఆ ప్రక్కన ఉన్నటువంటి వాళ్ళందరి యొక్క ఆస్తుపాస్తులన్నీ వాళ్ళు బలత్కారంగా లాక్కొని వాళ్ళ పైన అధికారము కలిగి ఉండేటటువంటి
ప్రయత్నం చేశాడని ఇంకొక చరిత్రకారుడు అతని గురించి రాశాడు. ఒక వ్యక్తి ఏమో ఇతను వేటగాడుగా ఉండి జంతువులన్నిటి నుంచి కూడా రక్షించాడు ప్రజలు కాబట్టి వాళ్ళు యాక్సెప్ట్ చేశాడు. ఈయన మనకు అవసరం, ఈయన నాయకుడని, నాయకత్వాన్ని. రెండవ గ్రూప్ వాళ్ళు ఇంకొక గ్రూప్ ఏమంటారంటే అలా కాదు, అతను మనుషుల్ని దౌర్జన్యంగా చేస్తూ వచ్చాడు. మరి దేవుడు అలా చేయటానికి అనుమతించలేదు. అలాగుండాలని దేవుడు కోరలేదు. అలాగవుతూ ఇతనే ఒక పెద్ద మోడల్‌గా, ఒక ఐడల్‌గా, ఒక విగ్రహంలాగా తయారైపోయాడు. అందుకే విగ్రహారాధన మొదలైంది ఇతనితోనే, నిమ్రోదుతోనే. నిమ్రోదుకి ఆయనే బయలు బాల్ అనేటటువంటి పేరుతో ద లార్డ్ ఆఫ్ బాబెల్, అంటే బబులోను యొక్క యజమానుడు, దాని ఫౌండర్ కాబట్టి బబులోను పట్టణాన్ని మొట్టమొదట కట్టింది బాబేలు. బాబేలే ఈ రోజు ఉండేటటువంటి బబులోను. ఇక బైబిల్‌లో మరి తర్వాత చరిత్రలో బబులోను యొక్క చరిత్ర చాలా ఉంది. సో, మొట్టమొదట కట్టినటువంటి ఈ పట్టణం అతను దానికి నాయకుడిగా ఉంటూ అక్కడే అతను విగ్రహారాధనను మొదలుపెట్టాడు. తర్వాత అతను చనిపోయిన తర్వాత ఇతన్నే వాళ్ళు బయలు దేవుడుగా, ఆయన వైఫ్‌ని కూడా మరి ఒక దేవతలాగా, వాళ్ళ కొడుకుని కూడా ఒక దేవుడిలాగా, అట్లా తల్లి మరి కుమారుడి యొక్క ఆ పూజ అనేది ఇక్కడే ఆరంభమైందంటారు. అందుకొరకే మనకు ప్రకటన గ్రంథంలో చూస్తే గనక ఈ బబులోను గురించి ఒక మాట చివర, అంటే అంతంలో, దేవుడు నాశనం చేసేటటువంటి కాలంలో ప్రకటన గ్రంథం 17వ అధ్యాయంలో వస్తే గనక బబులోను గురించి ఒక మాట రాయబడింది. అది ఇదే బబులోను. ఏదైతే ఈయన పట్టణం కట్టాడో, ఏ స్థలంలో అయితే కట్టాడో అదే బబులోను. 17వ అధ్యాయము 5వ వచనం. దాని నొసట, అంటే ఇక ఈ స్త్రీ గురించి ఏం రాయబడిందంటే దాని నొసట దానికి ముందు ఒక్క నిమిషం అమ్మా. బబులోను ఒక స్త్రీతో పోల్చాడు అక్కడ. 3వ వచనం చదువు. అప్పుడతడు ఆత్మవశుడనైన నన్ను అరణ్యమునకు కొనిపోగా దేవదూషణ నామములతో నిండుకొని 7 తలలను 10 కొమ్ములను గల ఎర్రని మృగము మీద కూర్చుండిన యొక్క స్త్రీని చూచితిని. ఈ స్త్రీ బబులోను కూడా ఒక స్త్రీగా ఇక్కడ మనం చూస్తాం. ఇక్కడ బైబిల్లో బబులోను ఒక స్త్రీ. సారీ, ఐ మిస్ ది రెఫరెన్స్ అంకుల్. రెవల్యూషన్స్ చాప్టర్ 17. రెవల్యూషన్ చాప్టర్ 17 వర్స్ 3లో, దెన్ అగైన్ వర్స్ 5 నౌ. ఇంకా దాన్ని డీటెయిల్డ్ డిస్కషన్ చేయను నేను కానీ, బట్ వీ హావ్ టు సీ వర్స్ 5. వర్స్ 5 చూడండి. దాని నొసట దాని పేరు ఎలాగూ రాయబడి ఉండెను, మర్మము వేశ్యలకును భూమిలోని ఏహ్యమైన వాటికిని తల్లి అయిన మహాబబులోను. అంటే ఈ బబులోను అనేటటువంటి ఈ స్త్రీ ఏదైతే చెప్పబడిందో, అంటే బబులోను అగైన్ మళ్ళీ 3 కేటగిరీస్లో కనబడుతుంది మనకు లేఖనాల్లో చూస్తే కనుక. వన్ ఈజ్ బాబిలోన్ యాజ్ ఎ సిటీ, అంటే పొలిటికల్ బాబిలోన్, రాజకీయపరమైనటువంటి బబులోను. రెండవది వ్యాపార సంబంధమైనటువంటి ఎకనామిక్స్, కామర్స్లో ఉండేటటువంటి బబులోను. మూడవది మతపరమైనటువంటి బబులోను. ఇప్పుడు ఆలోచన ఏంటంటే ఇవన్నిటికి కూడా కేంద్రముగా మరి దానికి మతంతో జోడించి, విగ్రహారాధనతో జోడించి ఈ 3 విషయాల్లో కూడా వృద్ధి పొందింది ఈ ప్రాంతం, ఈ బబులోను. ఇక్కడ మనం చూసేది ఏంటంటే ఆ యొక్క బబులోను గురించి దాని నొసట రాయబడింది ఏంటంటే, మర్మము వేశ్యలకును భూమిలోను ఏహ్యమైన వాటికి తల్లి అయిన బబులోను. అంటే ఏహ్యమైనటువంటి అసహ్యమైనటువంటి ఏవి దేవుని దృష్టిలో విగ్రహారాధన. ఓకే, దానికి క్రాస్ రెఫరెన్సెస్ ఉన్నాయి కానీ విగ్రహారాధన దేవుడు అసహించుకునేటటువంటిది. దానికి మూలము, మొట్టమొదటగా దానికి ఆరంభము, అంటే ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి అనేక మతముల యొక్క మూలం ఈ బబులోను నుంచే వచ్చింది. అందుకే ఈ బబులోను పట్టణము ఇక్కడ, అంటే ఈ మనం 11వ అధ్యాయంలో చూస్తే డిస్పర్స్ అయిపోతారు. డిస్పర్స్ అయిపోయిన తర్వాత కూడా సాతానుడు ఈ యొక్క స్థలాన్ని కేంద్రంగా చేసుకొని పనిచేశాడు.
అది మళ్ళా ఆ సందర్భం వచ్చినప్పుడు చూస్తాం. సో, అంటే ఇక్కడ ఏంటంటే ఆ బబులోను ఏదైతే పట్టణం మొట్టమొదటగా కట్టబడిందో, దానికి నాయకుడుగా కట్టినటువంటి వ్యక్తి యొక్క మనస్తత్వం, అతని యొక్క విధానము, ద వే హీ బిహేవ్డ్ వాస్ ఎ రెబెలియన్. అంటే దేవునికి విరోధంగా అతను మరి అలాగా మనమంతా కూడా దేవునికి విరోధంగా ఫైట్ చేస్తామనేటటువంటి విధంగా అతను పనిచేశాడు, నాయకుడిగా పనిచేశాడు. నిమ్రోద్ వాజ్ ఎ గ్రేట్ రూలర్ కూడా. రూలర్ ఎందుకనంటే ఈ బబులోని యొక్క పట్టణం విషయానికి వస్తే గనక ఎడర్షైమ్ అనేటటువంటి ఒక చరిత్రకారుడు ఈ బబులోని యొక్క ప్రాంతం ఎంత ఉందంటాడంటే 100 స్క్వేర్ మైల్స్ విచ్ ఈస్ 5 times ది ఎక్స్టెంట్ ఆఫ్ లండన్. ఎడర్షైమ్ అయినటువంటి ఇతను కూడా యూదుల యొక్క చరిత్రకారుడు. అతను ఈ బబులోన్ను దర్శించి ఆ పట్టణం యొక్క ఏరియాని అక్కడ చరిత్రను అతను గమనించి అతను చెప్పింది ఏంటంటే అప్పుడు కట్టినటువంటి పట్టణం యొక్క దాని యొక్క వైశాల్యం ఏంటంటే 100 స్క్వేర్ మైల్స్, స్క్వేర్ కిలోమీటర్స్ కాదు, ఇది మైల్స్. ఇది లండన్ పట్టణం కంటే 5 అంతలు పెద్దదట. ఆ ప్రాంతంలో ఆ కాలంలో ఉన్నటువంటి ఆ యొక్క పట్టణం మరి అప్పుడున్నటువంటి భూమి అంతట్లో కూడా గొప్ప మహాపట్టణం కాబట్టి అతను ఒక రాజ్యంగా, ఒక ప్రిన్స్గా మారిపోయాడు. మారిపోయి ఒక రాజరిక వ్యవస్థ అనేది అప్పుడు ఆరంభమైంది కూడా. రాజరిక వ్యవస్థ ఆరంభమైంది, విగ్రహారాధన ఆరంభమైంది. తర్వాత వర్షిప్ ఆఫ్ వాట్ యు కాల్ ఇతన్ని హీరో వర్షిప్, తర్వాత మెటీరియలిజం. మెటీరియలిజం అంటే అంత వస్తు సముదాయం అంత సంపాదించుకోవడం. మళ్ళీ తర్వాత ఇంకొకటి ఏంటంటే 3 అంశాలు వచ్చాయన్నమాట. హ్యూమన్ రేస్లో వచ్చినటువంటి 3 ముఖ్యమైనటువంటి సంగతులు ఇక్కడ జరిగినాయి. ఒకటి హీరో వర్షిప్ వచ్చింది, రాజరికం వచ్చింది, తర్వాత అది జ్ఞాపకం వచ్చినప్పుడు చెప్తాను మీకు అది కూడా. సో 3 విషయాలు ఇక్కడ జరుగుతూ వచ్చాయి. అప్పటి నుంచి ఏదైతే ఆ హీరో వర్షిప్ ఉందో, హీరో వర్షిప్ అండ్ మెటీరియలిజం అండ్ ఇంకొకటి ఏంటంటే ఐ మిస్డ్ ఇట్. ఓకే, లెట్ మీ కమ్ బ్యాక్ ఆఫ్టర్ సమ్ టైమ్. తర్వాత ఇతను గొప్ప రూలర్గా కూడా అతను ప్రసిద్ధి చెందాడు. ప్రసిద్ధి చెంది తర్వాత ఇతనికి అధికారం అతని చేతుల్లో వచ్చింది. బలవంతంగా చేస్తూ అక్కడ ప్రజలందరూ కూడా అతను పట్టుకున్నట్లుగా చెప్పినటువంటి ఈ చరిత్రకారుడు చెప్పినటువంటి విషయం అది. కాబట్టి అంతేకాకుండా ఇతను ఏం చేశాడంటే 4 పట్టణాలు కట్టాడు ఇక్కడ. బాబేలు, ఎరెదు, అక్కదు, కల్నే, షీనారు అనే దేశంలో కట్టాడు. తర్వాత అక్కడి నుంచి ఇది చూడండి, ఈ ల్యాండ్ ఆఫ్ షీనార్ అన్నది ఇక్కడ నుంచి 500 కిలోమీటర్ల మధ్యలో ఉండేటువంటి ఈ భాగంలో 4 ఇక్కడ బబులోన్ కట్టేశాడు. ఇక్కడ నుంచి ఈ ప్రాంతం లోపల ఇక్కడ ఈ ఏరియా ఇచ్చాడు కదా, నిమ్రోద్ ద బిగినింగ్ ఆఫ్ హిస్ కింగ్డమ్ వాజ్ బాబెల్ అండ్ ఎరెక్ అండ్ అక్కాద్ అండ్ కల్నే. ఈ 4 కూడా ఇక్కడ వచ్చినాయి, 4 పట్టణాలు. ఈ ఊరు అనేటటువంటి ప్రాంతం కూడా అబ్రహాము ఈ ప్రాంతం నుంచే వచ్చినవాడు. ఈ షీనారు యొక్క ప్రాంతంలో మైదానం దగ్గర ఉండేటటువంటి వాడు అనమాట. సో కాబట్టి ఇతను 4 పట్టణాలు కట్టాడు. మళ్ళీ తర్వాత ఏం చేశాడు, మళ్ళీ కొంతకాలం తర్వాత దేశే 11వ అధ్యాయంలో ఈ భాషలను బట్టి డిస్పర్స్ అయిపోయిన తర్వాత ఈ ప్రాంతానికి వెళ్ళి మళ్ళీ నినివే నుంచి ఈ ప్రాంతం వరకు, ఈ షీనారు ప్రాంతం వరకు 4 పట్టణాలని మళ్ళీ కట్టాడు. 8 పట్టణాలని కట్టినటువంటి గొప్ప ఏమంటారు అది బిల్డర్ ఈయన చెప్పాలంటే కనుక. ఈజ్ నాట్ ఓన్లీ ఏ రూలర్ అండ్ నాట్ ఓన్లీ ఏ హంటర్ బట్ ఆల్సో ఏ బిల్డర్. బిల్డర్కు ఉండేటటువంటి అతని యొక్క అంబిషన్ చూస్తే కనుక అతనికి ఎంతకు సరిపోదు. 8 పట్టణాలు కట్టాడంటే ఆ రోజుల్లోనే మరి దాని యొక్క మొత్తం కాన్సెప్ట్ అంతా పెట్టుకొని తర్వాత టెక్నాలజీ అది యొక్క కన్స్ట్రక్షన్ యొక్క మొత్తం అతనికి కావాల్సినటువంటి జ్ఞానం అంతా కలిగి బహుశా అతను అలాగా చేయగలిగినటువంటి వ్యక్తి. అందుకోసమే అతను చేశాడు. సో కాబట్టి స్పిరిట్ ఆఫ్ బిల్డింగ్ ఈజ్ కామన్ ఎఫెక్ట్ ఆఫ్ ఎ స్పిరిట్ ఆఫ్ ప్రైడ్. ఇంకొక మాట అంటే ఇలాగా
కట్టేటటువంటి ఈ ఈ బిల్డర్స్ ఎవరైతే ఉంటారో సాధారణంగా చూడండి చాలా బిల్డింగ్స్ కట్టించేవాళ్ళు గనక ఉంటే బిల్డింగ్ తర్వాత బిల్డింగ్ తర్వాత బిల్డింగ్ ఇవన్నీ పెద్ద పెద్ద పట్టణాలు కట్టేసాడు ఈయన. వాళ్ళకి ఎంత గర్వం ఉంటదంటే బిల్డర్స్‌కి. సో, ఈయనలో కూడా అలాంటి గర్వం నాకు చేతగానిది ఏంటయ్యా నేను అన్నీ చేయగలను. 4 పట్టణాలు కట్టాను, 8 కట్టాను. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్. తర్వాత అన్నిటిని నేను పారద్రోలి మీకు ప్రశాంతమైనటువంటి పట్టణాలను మీకు ఇస్తున్నాను నేను. ఐ యామ్ యువర్ లీడర్ అని అతను వాళ్ళందరి మధ్య కూడా ఉన్నాడు. తర్వాత అతనికి ఇంకా ఆపే శక్తి లేదు అతనికి. అంటే అతను ఆపేవాళ్ళు ఎవరు లేనే లేరు. అతని యొక్క తిరుగుబాటుకి దేవునికి వ్యతిరేకంగా అతను తిరుగుబాటు ఏదైతే చేశాడో అతనికి అసలు అడ్డం చెప్పేవాళ్ళే లేరు అతను. అదే కాకుండా జోసెఫస్ అనేటటువంటి హిస్టారియన్ ఏం రాస్తాడంటే, ఈ ఊరు అనే పట్టణం దగ్గరనే ఈ కట్టినటువంటి బాబేలు గోపురం దీని పక్కన కట్టారని. ఈ ఊరు అనే ప్రాంతం నుంచి ఈ బబులోను పట్టణానికి ఈ దగ్గర ప్రాంతంలో కట్టాడని. ఈ కట్టినటువంటి ఈ ప్రాంతంలో బృహస్పతి యొక్క వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే అక్కడ ఉండేటటువంటి ప్లానెట్స్ యొక్క వర్షిప్ చేసేవాళ్ళు ఆ రోజుల్లో. ఆ రోజుల్లోనే వాళ్ళకు కనబడేటటువంటి ఇప్పుడు కనబడనటువంటి దేవుణ్ణి కాకుండగా వాళ్ళకి కనబడేటటువంటి సూర్యుడు, చంద్రుడు, అక్కడ ఉండేటటువంటి గ్రహాలని పూజ చేయటం అప్పుడే మొదలైంది మొట్టమొదటగా. వీళ్ళు మొదలుపెట్టారు అది. కాబట్టి బృహస్పతిని అందరికంటే పెద్ద దేవతల్లో ఒకడుగా వాళ్ళు ఎంచేవాళ్ళు వాళ్ళు. సో, వాళ్ళు సృష్టికర్తకు బదులుగా సృష్టాన్ని పూజించి వాళ్ళు ఆత్మీయంగా గుడ్డితనములో ప్రవేశించినటువంటి వాళ్ళు వీళ్ళు. సో, ఇది వాళ్ళ పరిస్థితి. సో, దెన్ నౌ జెనసిస్ చాప్టర్ 11 వర్స్ 1 చూడండి. జెనసిస్ చాప్టర్ 11 వెళ్ళిపోదాం. ఇది ఆయన యొక్క హిస్టరీ బ్యాక్గ్రౌండ్. జెనసిస్ చాప్టర్ 11 వర్స్ 1. ఒక్క భాషయు ఒక పలుకును ఉండెను. వాళ్ళు మొట్టమొదటిగా ఏముందండి, అందరికీ ఒక భాష ఉండింది. బికాజ్ ఆఫ్ వన్ సిటీ అండ్ వన్ టవర్ వాళ్ళు ఒక భాష ఉండటం వల్ల వాళ్ళు ఏమనుకున్నారంటే, సారీ వర్స్ ఓకే ఐ థింక్ 2 కూడా చదివేస్తాం. వారు తూర్పున ప్రయాణమైపోవచ్చుండగా షీనారు మైదానం దేశమందు ఒక మైదానం వారికి కనబడేను. అక్కడ వారు నివసించి మరి చెదిరిపోకుండా ఓకే మనము ఇటుకలు చేసి బాగుగా కాల్చుదాం రండి అని ఒకరితో ఒకరు మాట్లాడుకొని రాళ్లకు ప్రతిగా ఇటుకలను అడుసుకు ప్రతిగా మట్టి కీళ్ళను వారికి ఉండెను. మరియు వారు మనం భూమి అందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశం అంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందాం రండి అని మాట్లాడుకున్నాను. అంటే వీళ్ళకి భాష ఒకటే ఉండటం వల్ల అందరినీ మరి తన యొక్క మాటలతో అంటే ఈయన మాటలో కూడా గట్టిడు అనమాట బాగా. ఇప్పుడు ఎలాగంటే హిట్లర్ విషయంలో వస్తే కనుక మాటలు చాలా ప్రభావితం చేస్తాయి మనుషుల్ని. మంచికి ప్రభావితం చేస్తాయి, చెడుకు కూడా ప్రభావితం చేస్తాయి. హిట్లర్ యాక్చువల్గా గొప్ప వ్యక్తి ఏం కాదు ఆయన హిస్టరీలో చూస్తే కనుక, పాత హిస్టరీ. కానీ అతనికి మాట్లాడే గిఫ్ట్ ఆఫ్ స్పీకింగ్ ఉండింది కాబట్టి అతను మాట్లాడేటువంటి మాటలతో ప్రజల్లో రోషం కలిగించి మరి సడన్గా ఆ యొక్క దేశంలో అతను ఒక రెవల్యూషన్ తీసుకొచ్చాడు. రెవల్యూషన్ తీసుకురావడం మాత్రం కాకుండా అధికారం వచ్చిన తర్వాత ఇంకా ఆయన క్రూరుడైపోయాడు. ఇష్టం వచ్చినట్లుగా తను పర్సిక్యూట్ చేయటం, యూదులను మిలియన్స్ కొద్ది అతను చంపేయడం అనేది చరిత్ర జరిగింది. అంటే అర్థం ఏంటంటే మాటల యొక్క బాగా నేర్పరి అన్నమాట. అలాగే ఈయన కూడా నిమ్రోదు కూడా. అందుకోసమే అతను చెప్పేవాడు లెట్ us బిల్డ్, అంటే మనం ఇక్కడ అందరం ఒక చోటనే ఉందాం, మనం పోకూడదు అనే విషయాన్ని చెప్తూ వచ్చాడు. మళ్ళా తర్వాత నిమ్రోదు అతని విషయం జోసెఫస్ ఏమంటాడంటే he wanted a revenge on God if he should have mind to drown the world again, a tower too high to reach the water. అంటే దేవుడు చెప్పాడు, ఇంకా నేను మళ్ళీ రానయ్యా వాటర్తో నేను మళ్ళీ మిమ్మల్ని ముంచివేయను అని చెప్పాడు. కానీ ఆ మాటను నమ్మకుండా దానికి వ్యతిరేకంగా ప్రజల్ని పురుకొలిపి దేవుడు ఏం చేస్తాడో మనం చూస్తాం మనము అని చెప్పి అన్నట్లుగా అతను అలాగ వారిని
పురికొల్పి వ్యతిరేకంగా అలాగా వారందరినీ ఏకం చేయగలిగారు. రెండవదేంటంటే ఆదికాండం 1:28 ఆదాము వాళ్ళకి చెప్పాడు. ఏమని చెప్పాడు? మీరు వెళ్ళి భూమి అందంతా కూడా మీరు వ్యాపించండి. అంటే మీరంతా కూడా సమృద్ధిగా 128 చూడండి, జెనసిస్ చాప్టర్ 128 ఏమన్నాడంటే దేవుడు వారిని ఆశీర్వదించెను. అనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకుంది. మళ్ళా 9:7 ఈ నోవా కూడా మీరు ఫలించి అభివృద్ధి నొందుడి, మీరు భూమి మీద సమృద్ధిగా సంతానము కని విస్తరించుడని వారితో చెప్పాను. సో ఇక్కడ కూడా భూమి అంతటా కూడా విస్తరించాలని ప్రభువు చెబితే దానికి వ్యతిరేకంగా ఇక్కడ ఉన్నటువంటి జనాభా వాళ్ళు ఒకే చోటుకి వచ్చి ఒకే పట్టణంలో ఒకే టవర్లో ఇక్కడ ఒకే చోటుకుందామనే వ్యతిరేక ఉద్దేశం కలిగి వాళ్ళు చేస్తూ వచ్చారు. ఇంకొకటి ఏంటంటే ఇది ఒక ఈడియంగానే చెప్పబడింది. ఈడియం అంటే ఇంగ్లీష్లో ఈడియం అంటారు, తెలుగులో ఏమంటారు ఆ పదం తెలియదు నాకు. కానీ ఈ మాట ఎగ్జాక్ట్‌లీగా ఆకాశం అంటే ఆకాశం వరకు పోవడం అనేది కాదు వాళ్ళు. అంటే చాలా ఎత్తైనటువంటి పట్టణం, ఎత్తైనటువంటి గోపురం కట్టాలని అనుకున్నారు. వెరీ ఇంప్రెసివ్ హైట్ దే వాంటెడ్ టు బిల్డ్ వెరీ బిగ్. అంటే ఆకాశానికి అట్లా వెళ్తున్నట్టుగా కట్టుకోవాలనుకున్నారు. ఈ రోజుల్లో ఏమంటారు అది స్కై స్క్రేపర్స్ అంటారు ఈ రోజుల్లో కదండీ. 100, 150 అంతస్తులు అలా కట్టారంటే దేసే ఆకాశానికి వెళ్ళిపోతున్నట్టుగా అని అనుకుంటారు. బట్ దట్ వాజ్ ఓన్లీ చెప్పాలంటే కనుక అది ఈడియంగానే వాడబడింది ఆ మాట. అంతేగాని ఎగ్జాక్ట్‌గా వాళ్ళు పరలోకానికి చేరాలని కాదు. ఎందుకనంటే పరలోకానికి ఒకవేళ గనక అంత పెద్ద పట్టణం గనక కట్టాలనే ఉద్దేశం ఉంటే వాళ్ళు కొండ మీద పోయి కట్టేవాళ్ళు. వాళ్ళు కొండ మీద కట్టలేవాళ్ళు. కట్టకుండా ఏం చేశారంటే ఒక మైదానాన్ని సెలెక్ట్ చేసుకున్నారు. మైదానాన్ని సెలెక్ట్ చేసుకున్నారంటే అర్థం ఏంటంటే వాళ్ళ ఉద్దేశం పైదాకా పోవాలని వాళ్ళ ఉద్దేశం కాదది. సో వాళ్ళ యొక్క యాజకులు అంటే అప్పుడు ఉండేటటువంటి ఈ విగ్రహాన్ని పూజించే దాంట్లో తర్ఫీదు పొందినటువంటి వాళ్ళు అప్పటికే మనం పాతకాలంలో తెలుసు నోవా కంటే ముందు పడిపోయినటువంటి దేవదూతలు వచ్చి అక్కడున్న స్త్రీలతో సంబంధం కలిగి ఉండి వాళ్ళ ద్వారా పిల్లలు కన్నారని చూసాము. ఆ యొక్క దేవదూతలు వాళ్ళకున్నటువంటి మర్మయుక్తమైనటువంటి తంత్రములను, వాటిని మర్మములు అంటారు వాళ్ళు. మర్మములు అంటే రహస్యంగానే దాచిపెట్టి వాళ్ళు హిందువుల్లో మంత్రోపదేశం చేస్తారు. మంత్రోపదేశం ఇప్పుడు మనం ఎలాగైతే బ్యాప్టిజం తీసుకుంటామో వాళ్ళను కూడా అది దేవుని యొక్క భక్తిలో వాళ్ళు దింపే ముందు వాళ్ళు మంత్రోపదేశం చేస్తా అంటారు. అది రహస్యంగా చేస్తారు, చెవులో చెప్తారు అది. అలాగే దాన్ని ఇనిషియేషన్ అంటారు వాళ్ళ దాంట్లో. అంటే ఆ యొక్క ఏమంటారు అది, ఇప్పుడు ఒక బ్రాహ్మణుల దాంట్లో కనుక అతను చేరాలంటే అతను ఇనిషియేట్ చేయాలి అంటే అతనికి మంత్రోపదేశం చేసి దాని ప్రకారంగా అతను నిష్టగా అతను బ్రతకాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాంటి యొక్క విషయాలన్నీ కూడా అప్పుడున్న పడిపోయినటువంటి దేవదూతలు అక్కడ ప్రజలకు నేర్పించారు. కాబట్టి అవన్నీ కూడా ఇక్కడ బబులోను ప్రాంతంలో మళ్ళీ వాళ్ళకి జరిగింది. ఇలాంటి తిరుగుబాటు కలిగినటువంటి మనస్సు, దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించేటటువంటి గర్వము, మరి తర్వాత ఆ యొక్క ఇష్టానుసారంగా బలాత్కారంగా తను చేస్తున్నటువంటి పనులను బట్టి చూస్తే గనక సాతానుడికి దొరికిపోయాడు ఈజీగా. ఇలాంటి వ్యక్తుల్ని ఈజీగా పట్టుకుంటాడు సాతానుడు. కాబట్టి వాళ్ళ యొక్క కోరికలను అనుసరించే మరి సాతానుడు కూడా తన యొక్క కార్యమును నెరవేర్చుకుంటాడు. అలాగే విగ్రహారాధన వారి ద్వారా ప్రవేశపెట్టబడింది. కనుక అందుకోసం వాళ్ళు ఏమనుకునేవాళ్ళంటే ఈ యొక్క గోపురం కడితే గనక పైన ఉన్నటువంటి దేవతలు అనుకునేవాళ్ళు, వీళ్ళు దేవదూతలను దేవతలు అనుకుంటారు వాళ్ళు. అందుకే మనకు బైబిల్లో GOD అని స్మాల్ గాడ్స్ రాసి ఉంటాయి. ఆ స్మాల్ గాడ్స్ GOD అనే గాడ్ అని రాస్తే కనుక అది దేవదూతలకు సంబంధించిన మాటనే ఉంటుంది జనరల్గా. లేక అన్యుల దేవతలకు కూడా ఆ మాట రాయబడి ఉంటుంది. తెలుగులోనేమో
దేవతలు అని రాయబడింది మనకి యాక్చువల్‌గా. ఈవెన్ దేవదూతలకు కూడా ఆ మాట తెలుగులో గూడా అట్లా తర్జుమా చేయబడింది. సో, వాళ్ళేమనుకునేవాళ్ళంటే, వాళ్ళు పైనుంచి కిందికొస్తారు. మరి ఈ యొక్క యాజకుడు కింది నుంచి పైకెక్కితే గనక, ఆ పైనున్నటువంటి స్థలంలో నుంచి మరి వారితో వాళ్ళ యొక్క శక్తుల్ని వీళ్ళు పొందుకుంటారని వాళ్ళ అభిప్రాయం. అందుకోసం వాళ్ళ పెద్ద గోపురం కట్టుకొని అలాగ వెళ్ళాలి అని. రెండవదేంటంటే కమ్ లెట్ అస్ బిల్డ్ అవర్ సెల్స్ ఎ సిటీ అండ్ టౌన్, మేక్ ఎ నేమ్ ఫర్ అవర్ సెల్స్. లెట్ అస్ మేక్ ఎ నేమ్. హీరో వర్షిప్ ఇక్కడే. మెటీరియలిజం అండ్ నేషనలిజం ఇంకొకటి మాట వచ్చిందది. 3 ఆస్పెక్ట్స్ స్టార్టెడ్ ఫ్రమ్ హియర్ అండ్ ఇప్పటికీ అది కంటిన్యూ అవుతే ఉంది. హీరో వర్షిప్ అనేది ప్రతి మతంలో కూడా ఉంటుంది. మనము దేవునికి బదులుగా ఏ గొప్ప క్రైస్తవ నాయకునికి గాని, క్రైస్తవ సేవకునికి గాని ఎక్కువగా మనం గనక ప్రాధాన్యత ఇస్తే, ఆ మనిషినే మనం ఆరాధిస్తున్నట్టుగా అయిపోద్ది. మనం జాగ్రత్తగుండాలి. విశ్వాసులమైన మనం. కేవలము మన దేవుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా తండ్రికి మనము ఆయనను మాత్రమే సేవించాలి. ఆయనను మాత్రమే మనం ఘనపరచాలి. కానీ ప్రపంచంలో ఇప్పుడు మీరు చూస్తే గనక అనేక చోట్ల హీరో వర్షిప్ కనబడుతుంది. ఇప్పుడు కొంతమందికి సినిమా యాక్టర్స్ హీరో వర్షిప్‌లో అయిపోతారు. కొంతమందికి క్రికెట్ ప్లేయర్స్ వాళ్ళు హీరోలయిపోతారు. కొంతమంది బిజినెస్ మ్యాన్ పెద్ద నాయకులు వాళ్ళు హీరోలయిపోతారు. కొంతమందికి రకరకాలుగా ఇలా ప్రజలు వాళ్ళ హీరో వర్షిప్ అనేది చేస్తూ ఉంటారు. ఇక్కడ ఆరంభమైనటువంటిది ఇప్పటి వరకు కూడా కంటిన్యూ అవుతుంది. ఆ కాలంలో అంటే నిమ్రోద్ కాలంలో, ఈ గోపురం కట్టినటువంటి కాలంలో. ఇక మెటీరియలిజం అనంటే లోకంలో డబ్బు సంపాదించుకోవాలి. బాగా సంపాదన, సంపాదన, సంపాదన. అంటే దేవుని గూర్చినటువంటి ఆలోచన పక్కకు పెట్టేసి కేవలం సంపాదన మీద పడ్డారు. ఇక ఏ దేవుడు ఎప్పుడైతే వీళ్ళను భాషలు తారుమారు చేసి వెళ్ళగొట్టాడో అప్పుడు ఈ యొక్క డిఫరెంట్ కమ్యూనిటీస్ అనేవి డెవలప్ అయ్యారు. అంతకుముందు నేషనలిజం. ఇప్పుడు మనం ఇండియాలో కూడా అదే అంటున్నారు ఇప్పుడు. నేషనలిజం ఈజ్ మెయిన్ థింగ్ అని. నేషనలిజం అంటే దేశమే మొదట, నీ మతం అనేది తర్వాత, నీ దేవుడు తర్వాత అంటున్నారు వాళ్ళు. కాబట్టి ఆ దేశం దాన్నే మరి దేవతగా పూజించాలని. భారత మాత అంటే భారతదేశ భూమికి ఒక దేవత ఆమె. ఆ దేవతనే మొదట ఆమెనే గణపరచాలని ఇన్సిస్ట్ చేస్తున్నారు. ఎప్పుడైతే హిందూ రాష్ట్రంగా మారిపోతుందో మన దేశం, భారతదేశం, అప్పుడు ఈ ప్రమాదం చాలా ఉంటుంది. ఈ యొక్క ప్రశ్నలొస్తాయి. ఇప్పటికే దాని గురించి డిబేట్ నడుస్తా ఉంది. ముస్లిమ్స్ చాలా వ్యతిరేకపడుతున్నారు. క్రైస్తవులు మైనారిటీ కాబట్టి ఎక్కువ మాట్లాడట్లేదు. తర్వాత బాబిలోన్ బికేమ్ ది సెంటర్ వేర్ ఐడాలట్రీ అండ్ వేర్ రిలీజియస్ సెంటర్. ఆఫ్ కోర్స్ దట్ ఐ హావ్ ఎక్స్‌ప్లెయిన్డ్ నౌ. తర్వాత అలా జరుగుతున్నటువంటి సందర్భంలో ఇక్కడ మనం ఏం చూసామంటే ద లార్డ్ కేమ్ డౌన్ టు సీ. వర్స్ 5 యాహ్! యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణము గోపురమును చూడ దిగి వచ్చెను అని రాసింది. మళ్ళీ తర్వాత ఇంకేమన్నాడు? ఇక మీదట వారు చేయదలిచిన ఏ పనినైనను చేయకుండా వారికి ఆటంకం ఏమి ఉండదు. 7వ వచనంలో గనక మనము దిగిపోయి అనే మాట ఉంది. ఇక్కడ దేవుడు, త్రియేక దేవుడు ఆయనే స్వయంగా కిందికి దిగొచ్చాడని రాసింది. ట్రైన్ గాడ్ టాకింగ్ అమాంగ్ దెమ్సెల్వ్స్ అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల మధ్యలో సంభాషణ ఇది. అందుకే మన ఇక్కడ ఏం కనబడుతుందంటే అక్కడ హి సేస్ లార్డ్ సేస్ కమ్ హి కేమ్ డౌన్ టు సీ కమ్ లెట్ us గో డౌన్ అని అన్నాడు అక్కడ. అంటే మనము దిగిపోయి ఒకరితో ఒకరు దిగిపోయి అక్కడ భాషను తారుమారు చేయుదాం రండని అన్నాడు అక్కడ. సో కాబట్టి ఇక్కడ త్రిత్వం యొక్క మాట మనం ఇక్కడ చూస్తాం. రెండవది ఏంటంటే దేవుడు స్వయంగా కిందికి వచ్చాడు చూడటానికి. మనం ఏం అర్థం చేసుకోవాలనంటే దేవుడు అడ్మినిస్ట్రేషన్ అంటే ఈ భూమి అంతట్లో కూడా దాన్ని కీప్ వాచింగ్ అండ్ సర్వేయింగ్ ది ఎర్త్ అండ్ పీపుల్ అపాన్ ది ఎర్త్. ఏంజలిక్ బీయింగ్స్ అందరూ కూడా దేవదూతలందరినీ కూడా ఆయన పెట్టేశాడు. ఉదాహరణకి జకరియా గ్రంథం 1వ అధ్యాయం 8 నుంచి 11 వచనాలు చూడండి. జకరియా గ్రంథం, జకరియా
chapter 1. Zechariah chapter 1, verse 8 to 11. Yeah. రా- కేర్ఫుల్గా వినండి, కేర్ఫుల్గా చూడండి మీ బైబిల్లో కూడా. దిస్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్ థాట్ ఇది. మనం హౌ గాడ్ ఈజ్ అడ్మినిస్ట్రింగ్, అంటే దేవుడు మనల్ని ఎలా ప్రొటెక్ట్ చేస్తాడు. దేవదూతల గురించినటువంటి చాలా ఉంది ఇన్ఫర్మేషన్, కానీ ఇక్కడ ఎందుకు దేవుడు కిందికి వచ్చాడు, ఎలాగొచ్చాడు అనే సంగతిని చెప్పడానికి ఎలాగో దేవుని యొక్క అడ్మినిస్ట్రేషన్ ఉంటుందో చూద్దాం ఇక్కడ. రాత్రి ఎర్రని గుర్రమునెక్కిన మనుషుడొకడు నాకు కనబడెను. అతడు లోయలోనున్న గొంజి చెట్లలో నిలువబడి ఉండగా అతని వెనుక ఎర్రని గుర్రములను చుక్కలు గల గుర్రములను తెల్లని గుర్రములను కనబడెను. అప్పుడు నా ఏలినవాడ, ఇవి ఏమని నేను అడుగగా, నాతో మాట్లాడు దూత, ఇవి ఏమి అయినది నేను నీకు తెలియజేతుననెను. అప్పుడు గొంజి చెట్లలో నిలవబడి ఉన్నవాడు, ఇవి లోకమంతటను తిరుగులాడుటకు యెహోవా పంపించిన గుర్రములని చెప్పెను. అవి గొంజి చెట్ల మధ్యను నిలువబడిన యెహోవా దూతను చూచి, మేము లోకమందంతట తిరుగులాడవచ్చి ఉన్నాము. ఇదిగో లోకులందరూ శాంతము కలిగి నిమ్మలముగా ఉన్నారని చెప్పెను. సో ఈ దేవదూతలు యెహోవా దగ్గర నుంచి వచ్చారు, వచ్చి లోకమంతట కూడా తిరుగులాడి, అంటే దే ఆర్ రోమింగ్ ఆల్ అరౌండ్ అండ్ దెన్ వాచింగ్. చాప్టర్ 6 మళ్ళీ చాప్టర్ 6 verse 5 to 7 చూడండి, 5 నుంచి 7. అతడు నాతో ఇట్లా, నేను ఇవి సర్వలోకనాథుడకు యెహోవా సన్నిధిని విడిచి బయలువెళ్ళు ఆకాశపు చతుర్వాయుములు నల్లని గుర్రములున్న రథము ఉత్తర దేశంలోనికి పోవునది. తెల్లని గుర్రములున్న రథము వాటి వెంబడి పోవును. చుక్కలు గల గుర్రములు గల రథము దక్షిణ దేశంలోనికి పోవును. బలమైన గుర్రములు బయలువెళ్ళి లోకమంతట ప్రయత్నింపకపోయి లోకమందంతటా సంచరించుడని అతడు సెలవిచ్చెను గనుక అవి లోకమందంతటా సంచరించుచుండెను. కరెక్ట్. ఇక్కడ ఏమంటాడంటే సర్వలోకనాథుడు, అంటే సర్వలోకాలను కూడా పరిపాలించేటటువంటి యెహోవా. అంటే యెహోవా అంటే ఎవరంటే మనతో నిబంధన చేసినటువంటి దేవుడు, ఇశ్రాయేలుతో చేసిన ఆయనే క్రీస్తు ప్రభు. ఆయన మరి సర్వలోకాలని కూడా నాథుడు, అంటే పరిపాలించేవాడు. ఈజ్ ద రూలర్ ఆఫ్ ద కింగ్స్ అని రాసింది ఎక్కడ, మనకు ప్రకటన గ్రంథంలో ఉంది. ఆయన సన్నిధిలో నుంచి బయలు వెళ్ళినటువంటి ఆకాశపు చతుర్వాయువులు, అంటే చతుర్వాయువులు అని అంటే వాటిని ఏమంటారు, మన టాంగాలు అంటారు హిందీలో. అంటే నాలుగు చక్రాలతో నడిచేటటువంటి బండ్లు అనమాట యాక్చువల్గా. సో నల్లని గుర్రములున్న రథం ఇచ్చేసాడు ఇక్కడ, నల్లని గుర్రములున్న రథం ఉత్తర దేశంలోనికి పోవును. ఉత్తర దేశం అంటే బబులోనులోనికి పోతుంది. తెల్లని గుర్రములు ఉన్న రథం వాటి వెంబడి పోవును, తెల్లవి ఫాలో అవుతాయి. చుక్కలు గల గుర్రములు గల రథములు దక్షిణ దేశంలోనికి పోవును, అంటే ఈజిప్ట్ వైపు వెళ్ళేవి. అంటే సెంట్రల్ పార్ట్ అనేది ఇస్రాయేల్ దేశం. ఎప్పుడు కూడా మనకు వాక్యంలో నార్త్, ఈస్ట్, సౌత్, వెస్ట్ అని మాట్లాడితే మనము ఇస్రాయేల్ దేశాన్ని సెంటర్గా పెట్టుకుని దాని నార్త్, దాని సౌత్, దాని ఈస్ట్, అది దేవుని వాక్యంలో అలాగ సెంటర్ చేసి దేవుడు సాధారణంగా మాట్లాడుతుంటాడు. అందుకోసమే వెస్టర్న్ కంట్రీస్, ఈస్టర్న్ కంట్రీస్ అంటే ఏంటి, ఇస్రాయేల్ దేశమునకు తూర్పున ఉన్న దేశాలన్నీ తూర్పు దేశాలు, ఇస్రాయేల్ దేశమునకు ఎడమల అంటే పడమట ఉన్నటువంటి కూడా పడమటి దేశాల కింద వస్తాయి. అందుకోసమే సో బైబిల్లో దేవుడు పెట్టినటువంటి వాక్యం. తర్వాత ఇస్రాయేల్ దేశము భూమి అందటి కూడా నట్టనడుమ ఉందని, తర్వాత దీని చుట్టూ భూమిలో సెంట్రల్ దేశం కింద మరి వాక్యాలు ఉన్నాయి యాక్చువల్గా. అవి చూడను నేను, బట్ ఐ కెన్ ప్రూవ్ దోస్ థింగ్స్. సో ఇట్ ఈస్ ద సెంటర్ ఆఫ్ ది ఎర్త్ యాక్చువల్గా ఇజ్రాయెల్. సో దాని నుంచి దేవుడు నార్త్, సౌత్, వెస్ట్, ఈస్ట్ అనే మాటలు ఇక్కడ మాట్లాడుతున్నాడు ఇక్కడ. సో ఈ యొక్క గుర్రములన్నీ కూడా ఎందుకు సంచరిస్తున్నాయంటే, అగైన్ ఇంద మొదటి అధ్యాయంలో చూసినట్లుగా లోకమంతట కూడా తిరుగుతున్నాయి అన్నమాట. లోకమంతట తిరిగి
మరి వారు దేవుని దగ్గర రిపోర్ట్ తీసుకొస్తారు. అంటే దేవునికి తెలియదా? గాడ్ నోస్ ఎవ్రీథింగ్. హీ డస్ నాట్ నీడ్ టు బి ఇన్ఫార్మ్డ్. ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. బట్ హీ చూస్ టు అడ్మినిస్టర్ ద యూనివర్స్ బై అసోసియేటింగ్ అదర్స్ విత్ హిమ్సెల్ఫ్ ఫర్ ద పర్పస్. అంటే ఈ ప్రపంచాన్ని పరిపాలించటానికి ఆయన దేవదూతల్ని మరి అసోసియేట్‌గా పెట్టుకున్నాడు ఆయన. అది ఆయన ఇష్టం, ఆయన చిత్తం అది. ఆయనకంతా తెలుసు. బట్ హి హాస్ గాట్ ఎన్ అడ్మినిస్ట్రేషన్ జస్ట్ లైక్ ఇక్కడ ప్రభుత్వాలు ఎలాగైతే మరి ఆఫీసర్స్ ఉంటారో, డిఫరెంట్ కేటగరీలో ఉండే ఆఫీసర్స్ ఉంటారో, అలాగే దేవదూతలు ఉంటారు. సేమ్ టైప్‌లో, సేమ్ కైండ్‌లో దురాత్మల సమూహము, దురాత్మల యొక్క శక్తులు కూడా, సాతాను శక్తులు కూడా ఉంటాయని మనకు తెలుసు. ఇది ఎఫెసీ 6వ అధ్యాయంలో ఆ విషయం రాయబడింది. ఇప్పుడు దేవుడేమో తన దేవదూతలను పంపించి అన్ని విషయాలు విచారిస్తున్నాడు. మరి సాతానుడు కూడా తిరుగుతున్నాడట. యోబు గ్రంథం 1వ అధ్యాయం 6, 7 వచనాలు. బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 1 వర్స్ 6 and 7. దేవదూతలు యెహోవా సన్నిధిన నిలుచుటకై వచ్చిన దినమొకటి తటస్థించెను. ఆ దినమున అపవాది యగువాడు వారితో కలిసి వచ్చెను. యెహోవా నీవు ఎక్కడి నుంచి వచ్చితివని వారిని అడగగా అపవాది, భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచూ వచ్చితినని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. వీడు కూడా తిరుగుతున్నాడు. సాతానుడు కూడా తిరుగుతుంటాడు. కానీ దేవదూతలందరూ కూడా యెహోవా సన్నిధిని నిలబడటానికి ఒక దినం ఒకటి తటస్థించెను. దీన్ని ఏమంటారంటే ఈ జూయిష్ రాబాయిస్ అంటే ప్రాముఖ్యమైనటువంటి కామెంట్ చెప్పినటువంటి వాళ్ళు ఏమంటారంటే, సంవత్సరానికి ఒకరోజు దేవుని యొక్క సభ మరి ఇలాగూ దేవదూతలందరూ కూడా అంటే ఇప్పుడు ఈ దేవదూతలన్నీ కూడా భూమి మీద వాళ్ళు విచారించిన తర్వాత దే విల్ రిపోర్ట్ టు సమ్ సీనియర్ ఏంజెల్స్. ఆ సీనియర్ ఏంజెల్స్ స్థానికంగా దేవుని యొక్క నియమాలని బట్టి వాళ్ళే డిసిషన్ తీసుకుంటారు. వారికంటే ఇంకా పెద్ద విషయాలుంటే పెద్ద వాటికి పోతారు. పెద్ద ఆఫీసర్స్‌కి వెళ్తారు. పెద్ద అధికారులు. అందుకే ప్రధానులు, అధికారులు అనే మాటలున్నాయి. అంటే మంచి దేవదూతల మధ్య కూడా అధికారులు, ప్రధానులు అనే మాట ఉంది. సాతానుడి కింద పనిచేసేటటువంటి దేవదూతలు కూడా ప్రధానులు, అధికారులు అనే వాళ్ళు కూడా ఉన్నారు. సో దెర్ ఈస్ ఎ ప్యారలల్ అడ్మినిస్ట్రేషన్ దట్ ఈస్ గోయింగ్ ఆన్. ఒకవైపు సాతానుడు ఏమో ఇటు అటు తిరుగులాడుతూ ఏం చేస్తాడు? రెవల్యూషన్ చాప్టర్ 12 వర్స్ 10. ప్రకటన 12వ అధ్యాయం 10వ వచనం. వాడి పనేంటి? ఎందుకు తిరుగుతున్నాడు అటు ఇటు? ప్రకటన 12:10. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణయు, శక్తియు, రాజ్యమును మన దేవుని వాయును. ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయను. ఇక వాడు మళ్ళీ పైకి పోడిగా. వాడికి ఛాన్స్ లేదు, ఇంకా పర్మిషన్ ఉండదు. ఎప్పుడు ఆకాశం నుండి పైనుండి 12వ అధ్యాయంలో కిందికి భూమి మీద తోసివేసినప్పుడు ఇక వాడు హీ విల్ నాట్ బి పర్మిటెడ్. ఇక్కడ మొట్టమొదటగా సాతానుడు లూసిఫర్ అనేటటువంటి దేవదూతగా ఉండేవాడు. దేవుడు ఉండేటటువంటి మహా ఆకాశములో అనగా 3వ ఆకాశము పైన 4వ ఆకాశం అండర్స్టాండింగ్కే. కానీ మహాకాశములు పట్టజాలని దేవుడని పేరు దేవునికి. కాబట్టి ఆ మహోన్నతమైనటువంటి స్థలంలో, దేవుడుండే స్థలంలో ఈ యొక్క సాతానుడు అక్కడికి వెళ్ళే పర్మిషన్ ఉండేది. ఎప్పుడైతే పాపం చేశాడో అక్కడి నుంచి దేవుడు తోసివేసి క్రింది ఆకాశానికి పంపించాడు. ఆ క్రింది ఆకాశంలో ఉన్నాడు గాని ఈ యోబు గ్రంథంలో మనం చదివినటువంటి ఈ మాట 1:6లో దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినమొకటి తటస్థించెను. ఇది ఎక్కడ జరుగుతుందంటే 3వ ఆకాశంలో. అక్కడ దేవదూతల యొక్క సభ జరుగుతుంది. అక్కడ దేవుడు మహోన్నతుడిగా అతని సింహాసనం ఉంచబడుతుంది. ఆ సింహాసనం ఉన్నటువంటి దేవుని యొక్క సింహాసనం చూసే సాతానుడు ఆశించాడు. ఎనీవే, సో ఆ దేవదూతలందరూ అక్కడికి కూడినప్పుడు 3వ ఆకాశంలో ఈ సాతానుడికి కూడా పర్మిషన్ ఉంది ఆ దేవదూతల సభ రావడానికి. కానీ సాతాను అండర్లో ఉన్న మిగతా దేవదూతలకు లేదండి. కేవలం సాతానుడు ఒక్కడు మాత్రమే మిగతా దేవదూతలతో
అంటే ఇంపార్టెంట్ టాప్ ఆఫీసర్స్, ప్రిన్సిపాలిటీస్ ఎవరైతే పోతారో వాళ్ళతో పాటు సాతానుడికి పర్మిషన్ ఉంది థర్డ్ హెవెన్కి వెళ్ళడానికి. కానీ ప్రకటన 12వ అధ్యాయంలో చెప్పినట్లుగా ఈ యొక్క యుగాంతములో యేసుక్రీస్తు ప్రభువారు రాకముందు 3.5 సంవత్సరాల ముందు వాడు ఆకాశం నుంచి కిందికి తోయబడతాడు. ఒకసారి తోయబడిన తర్వాత మళ్ళీ వాడు ఇంకా పైకి రిపోర్టింగ్ కూడా వాడికి అలౌడ్ లేదు ఇంకా. ఎందుకంటే భూమి మీద నుంచి మనం తర్వాత వాక్యంలో చూసేది ఏంటంటే ప్రవచనంలో భూమి నుంచి వాడిని అగాధంలో పడేస్తాడు ప్రభు. కాబట్టి మళ్ళీ తిరిగి అక్కడ పోయేది లేదు. ఇక మన మీద దోషారోపణ చేసేటటువంటి నేరం చేసేటటువంటి అపవాది ఇంకా ఉండనే ఉండడు ఇక అప్పుడు. అయితే ఈ యొక్క అంటే సాతానుడేమో భూమి అంతా తిరిగి మన మీద సహోదరుల మీద నేరారోపణ చేస్తున్నాడు. కానీ దేవుని యొక్క ఏంజిల్స్ భూమి మీద నిమ్మళంగా ఉందా, శాంతం ఉందా, ఏం జరుగుతుందనే ఇష్యూని వాళ్ళు కనిపెడుతూ ఉంటారు. కనిపెడుతూ ఉండి ప్రాముఖ్యమైనటువంటి డిసిషన్స్, జడ్జిమెంట్స్ దేవుడు చేయవలసినటువంటి సందర్భాలు వచ్చినప్పుడు ఆయనే స్వయంగా వచ్చి ఇన్స్పెక్షన్ చేస్తాడు. అదే విషయాన్ని ఇక్కడ మనము 11వ అధ్యాయంలో చూస్తున్నాం. వీళ్ళంతా కూడా వీళ్ళు గోపురం కడుతున్నారు. కాబట్టి గోపురం కడుతున్నారనే విషయాన్ని దేవునికి ఆ ఇన్ఫర్మేషన్ ఈ దేవదూతలందరూ రిపోర్ట్ చేసిన తర్వాత దేవుడు స్వయంగా పరిశీలన చేసి వాట్ ఈస్ ద థింగ్ అంటే ఎంతవరకు ఉన్నదనే సంగతిని ఆయన మరి చూడటానికి వచ్చాడు. ఎలా ఉందంటే ఇటువంటి సందర్భాలు చాలా జరిగినాయి. దాంట్లో ఇంకో 2 చూస్తాం మనం జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్. సొదొమ గొమొర్రాలని నాశనము చేయకముందు వాళ్ళ యొక్క పాపమును బట్టి ఆదికాండం 18వ అధ్యాయం 20వ వచనం, జెనసిస్ చాప్టర్ 18 వర్స్ 20 చూడండి. జెనసిస్ 18:20. మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది గనుకను వాటి పాపము బహు భారమైనది గనుకను నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూచెదను, చేయని ఎడల నేను తెలుసుకుందునెను. చూడండి ఆ మొర వచ్చింది, ప్రభు దగ్గరికి రిపోర్ట్ ఇన్ఫర్మేషన్ వెళ్ళింది. వెళ్ళిన తర్వాత సొదొమ గొమొర్రాను ఆయన అగ్నిగంధకంతో కాల్చేటటువంటి తీర్పు సమయం అది. ఆ తీర్పు తీర్చక ముందు హీ కేమ్ పర్సనలీ టు ఎంక్వైర్ వెదర్ ఇట్ ఈస్ ఫుల్లీ అలాగూ జరిగిందా లేదా అనే సంగతిని చూడటానికి వచ్చాడు. మళ్ళీ తర్వాత అదే విషయాన్ని ఇక్కడ మనము ఇప్పుడు నౌ ఈస్ గోయింగ్ టు మేక్ ఏ బిగ్ జడ్జ్మెంట్ నౌ. అంటే నోవా కాలం కంటే ముందు జలప్రళయంలో రప్పించి ఆ జలప్రళయంలో అందరూ తాను శిక్షించాల్సిన పనిష్మెంట్ ఇవ్వవలసిన వాళ్ళందరూ నాశనం అవ్వటానికి ఆ యొక్క జలముల పైన ఆయన ఆసీనుడాయను అనే మాటను కూడా చూసాం మనం. కీర్తనలో రాయబడింది అది. అంటే ఆ తీర్పు సమయంలో ఆయన పర్సనల్ సూపర్విజన్లో అది యొక్క పనిష్మెంట్ జరిగింది. ఇప్పుడు ఈ 11వ అధ్యాయంలో ఈ యొక్క జడ్జిమెంట్ వేయక ముందు ప్రభు డైరెక్ట్గా వస్తున్నాడు. దానికి ఏంటంటే బ్యాక్గ్రౌండ్ ఏంటంటే హిస్టరీ, దెర్ ఆర్ ఏంజలిక్ అడ్మినిస్ట్రేషన్ దట్ ఈస్ గోయింగ్ ఆన్. ఈవెన్ పొలిటికల్ చేంజెస్ ఏవైతే ప్రపంచంలో జరుగుతాయో ఆ ప్రపంచంలో జరిగేటటువంటి పొలిటికల్ చేంజెస్ కూడా దేవుడు వాచర్స్ అని పెట్టాడు. దానియేలు గ్రంథం చూడండి, దానియేలు గ్రంథంలో ఒక మాట చూస్తాం. ఈవెన్ ఈ రోజుల్లో జరిగేటటువంటి పొలిటికల్ అపాయింట్మెంట్స్ అన్నీ కూడా ఏవైతే జరుగుతున్నాయో ప్రపంచంలో వాటన్నిటి కూడా ప్రతి పొలిటికల్ అపాయింట్మెంట్ కూడా దేవుడి అనుమతి లేకుండా జరగదు, గుర్తుపెట్టుకోవాలి మనం. రెండవది ఏంటంటే దాని కొరకు కొన్ని నియమములను అనుసరించి దేవుడు మరి దేవదూతలకి కొంచెం ప్రధానమైనటువంటి దేవదూతలకి ఆ బాధ్యతను అప్పగించారు. వాటిని ఇంగ్లీష్లో వాచర్స్, హెవెన్లీ వాచర్స్ అన్నాడు. డానియల్ చాప్టర్ 4 if I'm not mistaken. డానియల్ చాప్టర్ 4, దానియేలు గ్రంథము 4వ అధ్యాయం చూడండి. 4వ అధ్యాయం వర్స్ 17. ఈ ఆజ్ఞ జాగరూకులకు దేవదూతల ప్రకటనను అనుసరించి జరుగును, నిర్ణయమైన పరిశుద్ధుల ప్రకటనను అనుసరించి సంభవించును. మహోన్నతులకు దేవుడు మానవుల రాజ్యము పైని అధికారి అయ్యుండి తానెవరికి అనుగ్రహింప నిశ్చయించునో వారికి అనుగ్రహించుననియు ఆయా రాజ్యము పైన అత్యల్ప మనుషులను ఆయన నియమించుచున్నాడనియు మనుషులందరూ తెలుసుకొనున్నట్లు ఎలాగు జరుగును.
సో ఆయన నియమించినటువంటి జాగరూకులకు దేవదూతల ప్రకటన అన్నాడు. ఇంగ్లీష్‌లో ఏమన్నాడంటే వర్స్ 17, 4:17 says, "This decision is by the decree of the watchers and the sentence by the word of the holy ones, in order that the living may know that the Most High rules in the kingdom of men, gives it to whomsoever he will, and sets over it the lowest of men." అంటే ఎవరికి ఇవ్వాలో అధికారము ట్రంప్ బదులు బిడెన్‌కు రావాల్సి వచ్చింది. ఆ బిడెన్‌కు రావాలని దేవదూతలు ఈ యొక్క జాగరూకులైనటువంటి వాచర్స్ యొక్క డిసిషన్ ఉంది. హౌ డు దీస్ వాచర్స్ డూ? ఈ వాచర్స్ కూడా అంటే ఈ జాగరూకులైనటువంటి దేవదూతలు ఎలాగ పనిచేస్తారంటే వాళ్ళకు కూడా దేవుని యొక్క నియమాలు కొన్ని దేవుడు వాళ్ళకి ముందే చెప్పింటాడు. కాబట్టి వీరిని ఏమనొచ్చు అంటే మనము పొలిటికల్ అపాయింట్మెంట్స్ కమిటీ అనొచ్చు ఈ దేవదూతల్ని. అంటే ప్రతి దేశంలో కూడా పొలిటికల్‌గా ఎవరిని ఎక్కడ మార్చాలా, ఎక్కడ చేయాలనేటటువంటిది డిసిషన్ తీసుకునేటటువంటి దేవదూతలు వీళ్ళు. సో దేవుని యొక్క అడ్మినిస్ట్రేషన్ ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో తెలుసా అండి మీకు? ప్రతి విశ్వాసి తను నమ్మినటువంటి ప్రతి విశ్వాసి పక్షాన దేవుడు దేవదూతను ఉంచాడు. మనల్ని రక్షించడానికి, మనల్ని కాపాడటానికి. అంతేకాదు ఆయన యందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ యెహోవా దూత, యాక్చువల్‌గా ఏంజెల్ ఆఫ్ ద లార్డ్ అని ఉంది ఇంగ్లీష్‌లో. ఏంజెల్ ఆఫ్ ద లార్డ్ మీన్స్ ఇట్ ఈస్ జీసస్ క్రైస్ట్ హిమ్సెల్ఫ్. హి విల్ బి ప్రొటెక్టింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. సో దేవుని యొక్క చేతుల్లో ఉండడము, దేవుని యొక్క రక్షణలో ఉండడము మనకి ఎంత గొప్ప దీవెనకరం అంటే, అద్భుతం అంటే ఇండివిడ్యువల్‌గా దేవదూతలు మనం కాపాడతారు. తర్వాత హోల్ ఎర్త్ ఈస్ బీయింగ్ అడ్మినిస్టర్డ్ బై గుడ్ ఏంజెల్స్ యాక్చువల్‌గా. కాబట్టి మంచి దేవదూతల యొక్క పరిపాలన జరుగుతా ఉంది. అదే సమయంలో సాతానుడు కూడా మనం గనక తప్పు చేస్తే దోషారోపణ చేయటానికి వాడెప్పుడు సిద్ధంగా ఉంటాడు. అందుకు కనిపెడతాడనమాట. మనం ఎప్పుడు కాలు మట్టిలో వేస్తామో, బురద వేస్తామో, బురదలో చెక్కిన తర్వాత అప్పుడు వెళ్ళి రిపోర్ట్ చేస్తాడు. కాబట్టి దేవుడు అటువంటి ఆయా సమయాల్లో మరి సీరియస్‌గా ఆయన జడ్జిమెంట్ ఇచ్చే ముందు ఆయన వచ్చి ప్రత్యక్షంగా ఆయన మరి నిర్ణయం తీసుకునే ముందు వచ్చి పరిశీలన చేసి పోతాడు. ఇంకొక సందర్భం చూస్తాం. జెనసిస్ చాప్టర్ 15 వర్స్ 16 చూడండి. జెనసిస్ 15:16. ఆదికాండం 15:16. అమోరీలు అక్రమము ఇంకను సంపూర్ణము కాలేదు గనుక నీ నాలుగవ తరము వారు ఇక్కడికి మరలా వచ్చెదరని నిశ్చయముగా తెలుసుకొనమని అబ్రాహాముతో చెప్పెను. అది అబ్రహాంకి ఏమన్నాడంటే, ఇదిగో ఈ దేశం నీకు ఇస్తున్నాను, నీకు ఇచ్చేసాను. దిస్ ఈజ్ యువర్స్ ఓన్లీ. ఐఎమ్ నౌ ప్రామిసింగ్, నేను నీకు ఇచ్చేసిన. బట్ నీ పొజిషన్‌లో ఇప్పుడు రాదు. నీకు స్వాధీనంలో మాత్రం ఇప్పుడు నీ చేతుల్లో రాదది. బట్ దిస్ ఈజ్ యువర్స్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ అన్నాడు. అని ఏమంటాడంటే ఎందుకనంటే ఈ స్థలంలో అమోరీయులు ఉన్నారు. అంటే కనాను యొక్క సంతానమైనటువంటి వారిలో అమోరీయులు. మరి వాళ్ళు 7 జాతులు ఉన్నాయి. ఆ 7 జాతులు కూడా ఈ కనానుకు సంబంధించిన సంతతి వారే. మనం పోయినసారి చూసాం కనాను యొక్క సంతతి. వై కానాన్ డజంట్ హ్యావ్ ద బ్లెస్సింగ్ అండ్ వాళ్ళు ఎలాగా వెళ్ళిపోయి ఎంత భయంకరమైనటువంటి వ్యక్తులుగా జీవించారో. కాబట్టి వారిని అక్కడి నుంచి వారు చేసినటువంటి పాపమును బట్టి, అందుకే ఏమంటాడు ఇక్కడ, వారి అక్రమము ఇంకనూ సంపూర్ణము కాలేదు అన్నాడు. అంటే దేవుడు పాపము సంపూర్ణమైన తర్వాతనే సరి అయిన విధంగా పర్ఫెక్ట్‌గా జడ్జిమెంట్ అనేది దేవుడు చేస్తాడు. మనం అనుకున్నట్లుగా వెంటనే ఆయన పనిష్మెంట్ అనేది చెయ్యడాయన. దేవుడు దీర్ఘశాంతి అనగా మనుషులను బహుగా ఆయన మరి సహిస్తూ ఉంటాడు. అందుకోసమే ఆయన దీర్ఘశాంతుడు అని పేరు. సో ఇక్కడ ఏమర్థం, వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు టెల్ యూ ఈస్ గాడ్స్ ఏంజెలిక్ అడ్మినిస్ట్రేషన్, మంచి దేవదూతల యొక్క పరిపాలన విధానము వాక్యములో మనకుంది. దాన్ని బట్టి మనం పొందవలసిన ఆదరణ ఏంటంటే, దేవుడు మన పక్షాన మన కాపుదల కోసం ఎలాంటి మరి ఏర్పాట్లు చేశాడో, ఏదో అకస్మాత్తుగా జరిగిపోయేదేం కాదు. మన జీవితంలో కూడా ప్రతిదీ కూడా మనం దేవుని ఎడల భక్తి కలిగి ఉన్న దానిని బట్టి మన పట్ల దేవుడు ఎలాగూ మరి ఎటువంటి విధంగా మనకు సహాయం చేయాలో దాని కొరకు దేవుడు ఆల్రెడీ నియమాలు పెట్టేశాడు. దాని కొరకు దేవదూతల్ని అరేంజ్ చేశాడు మన పక్షాన.
వి డోంట్ హ్యావ్ టు వరీ. అందుకోసం ఆయన ఏమంటాడంటే, ఈ ఆహారం కోసం మీరు కష్టపడకండి అంటాడు. కానీ దేవుని వాక్యం అనేటటువంటి ఆ ఆహారం కోసం కష్టపడమన్నాడు యేసుప్రభు. మీకు అసలు మీరు దాని కొరకు ఎట్లా వస్తదబ్బా అని మీరు అసలు చింతించనే వద్దు అన్యుల్లాగా. ఎందుకు? ఐఎమ్ దేర్. ఐ హావ్ ఆల్రెడీ టోల్డ్ మై ఏంజెల్స్ దే విల్ ప్రొవైడ్ యూ. ఇప్పుడు ఇందాక మనం బ్రదర్ తీసుకొచ్చినటువంటి సందర్భం, 40 సంవత్సరాలు దేవుడు వాళ్ళకి ఆహారం, వాళ్ళ చెప్పులు పాడుగాలేదు, వస్త్రములు పాడుగాలేదు. వాళ్ళకి ఒక్క పూట కూడా తప్పిపోకుండా ఆహారము క్రమంగా రోజు వస్తూనే ఉంది. ప్రతిరోజు కూడా వస్తా ఉంది వాళ్ళకి. ఎక్సెప్ట్ 7th డే రాదు. 6th డే నాడు డబుల్ వస్తది. 2 రోజులకు సరిపోయేది ఎత్తుకోవాలి వాళ్ళు. కాబట్టి అక్కడ అర్థం ఏంటంటే దేవుడు పోషిస్తూ వచ్చాడు అట్లా. మనకు కూడా పోషిస్తాడు ఆయన. మన అవసరాలన్నీ తీరుస్తాడు. కాకపోతే ఏంటంటే మనం సీక్ ye the kingdom of God and his righteousness first. అంటే ఆయన రాజ్యమును, నీతిని వెతికితే గనుక ఆయన మన పక్షాన మరి అద్భుతంగా పనిచేస్తుంటాడు. ఇప్పుడు ఇదేంటంటే ప్రభు వచ్చాడు కిందికి. వచ్చి ఏమన్నాడంటే వర్స్ చాప్టర్ 11లో, జెనసిస్ చాప్టర్ 11, వి విల్ గో నౌ బ్యాక్ టు జెనసిస్ చాప్టర్ 11 వర్స్ 6 చూడండి. అప్పుడు యెహోవా, ఇదిగో జనము ఒక్కటే, వారందరికీ భాష ఒక్కటే, వారు ఈ పని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వారు చేయదలుచు ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకం ఏమీయునుండదు. వారు మంచి పని చేస్తే మంచిదే. దేవుడు చెప్పినట్లుగా శ్రేష్టమైనటువంటిది, ప్రేమ చూపించేటటువంటి విషయాలు చేస్తే గనక దేవుడు ఎందుకు ఆటంకపరుస్తాడు? కానీ మనుషుని యొక్క హృదయాలోచనము బాల్యము నుంచే చెడ్డది అని అన్నాడు యాక్చువల్‌గా. ఇంకొక మాట ఏంటంటే, ద ఫ్లడ్ ఇండీడ్ డెస్ట్రాయిడ్ ది సిన్నర్స్ బట్ నాట్ ద సిన్. ఎందుకంటే దట్ వాస్ ఫౌండ్ సబ్సిక్వెంట్లీ ఇన్ ద హిస్టరీ. పాపులందరినీ కూడా మరి దేవుడు నాశనం చేశాడు ఆ యొక్క ప్రవాహంలో, జల ప్రవాహంలో. కానీ పాపం పోలే. తర్వాత దేవుడు మన స్వంత ఇష్టానికి వదిలేయడు. God doesn't leave us to self-destruction. The human race will self-destruct in no time. That's what is going to happen if evil is given its opportunity to run rampant. అంటే ఒకసారి వీళ్ళు కీడు చేయడం మొదలు పెడితే అక్కడ దేవుడు యొక్క తలంపు ఏంటంటే, ఇక్కడ తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ మనం బ్రాకెట్లో ఇక్కడ రాసుకున్నాం, నథింగ్ బ్రాకెట్లో ఈవిల్. దట్ ఈస్ ది థాట్ వాట్ ఈ సేయింగ్. అంటే చేయదలిచినటువంటి ఏ కీడు అయినా చేయకుండా మానరు. ఆ కీడు చేస్తే మరి దేవుడు మళ్ళీ చాలా మందికి నష్టం కలిగిపోతుంది. కాబట్టి అందుకోసం దాన్ని ఆపటానికి ప్రయత్నం చేశాడు. సో గాడ్ రిస్ట్రైన్స్ ద ఇంపల్స్ ఆఫ్ ద ఈవిల్. అంటే చెడును ఆపటానికి దేవుడు మధ్య మధ్యలో ఇలాంటి తీర్పులు చేస్తాడు. దేవుడు ఫ్లడ్ ద్వారా ఒక తీర్పు తీసుకొచ్చాడు, తీర్పు చేశాడు ప్రపంచంలో. కానీ పాపులనందరినీ నాశనం చేశాడు, కానీ కొంతమంది రెమినెంట్ని మాత్రం మిగిల్చాడు. ఇప్పుడు కూడా అంతే. ఇప్పుడు ఈ కాలంలో కూడా ఏం చేశాడంటే వీళ్ళని నాశనం చేయలేదు వీళ్ళని, కానీ ఏం చేశాడంటే వాళ్ళని భాషలు తారుమారు చేయటం ద్వారా వాళ్ళందరినీ డిస్పర్స్ చేసేసాడు అంతే. సో అంటే వాళ్ళు ఏకమైపోయి దేవునికి విరోధంగా చెడు చేయకుండా ఉండాలని ఉద్దేశంతోనే దేవుడు అక్కడ ఆపాడు. మన జీవితాల్లో కూడా అప్పుడప్పుడు మనం తప్పు మార్గంలో వెళ్ళిపోతున్నప్పుడు మనకు ఫ్యూచర్లో అదే మార్గంలో కంటిన్యూ అయిపోతే కనుక భయంకరమైనటువంటి నష్టం మనకు కలుగుతుంది. కాబట్టి అలా కలగకుండా ఉండడానికే మధ్యలోనే ఆపుతాడు దేవుడు. ఎందుకంటే మనుషుని దృష్టికి ఎలా కనిపిస్తుందండి, మన దృష్టికి అన్నీ కూడా ఏవి చేసినా కూడా చాలా బాగున్నాయి అని అనిపిస్తుంది కదా. ఎప్పుడు నేను చాలాసార్లు ఈ విషయాన్ని నేను ఆలోచిస్తూ వచ్చేవాడిని. ఎంతోమంది అంటే సహోదరుల యొక్క జీవితాల్లో కూడా నేను ఇదొక చూశాను. ఏంటంటే ఒక వ్యక్తికి తనకు ఉన్నటువంటి మార్గము చాలా శ్రేష్టమైనదిగా కనబడుతుంది అని అంట. కానీ అంతంలో మరణం వస్తుందన్న సంగతి, అంటే నష్టం వస్తుందన్న సంగతి అర్థం కాదు. సామెతలు 14వ అధ్యాయం చూడండి, 12వ వచనం. Proverbs chapter 14 verse 12. ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు, అయితే తుదకు అది మరణమునకు త్రోవ తీయును. మళ్ళీ 16:25. Proverbs chapter 16 verse 25.
ఒకని మార్గం వాని దృష్టికి యథార్థంగా కనబడును. అయితే తుదకు అది మరణమునకు దారితీయును. అందుకోసమే మన దృష్టికి అయితే యథార్థంగా కనబడి మనం ముందు అడుగు వేస్తాం. అది దేవుని చిత్తం కాకపోయినా వెంటబడి మనము దేవా ఇదివ్వు, ఇదివ్వు, ఇదివ్వు అని మనం వెంటబడితే దాంట్లో ఉన్నటువంటి నష్టం మనకు తెలియదండి. మనం మొండి పట్టుకుంటే గనక దట్ ఈస్ కాల్డ్ పర్మిసివ్ విల్ అంటారు దాన్ని. డోంట్ గో ఫర్ పర్మిసివ్ విల్ ఆఫ్ గాడ్. అడిగి వెంటపడితే దేవుడేమంటాడు, సరే పో నీ ఇష్టం అంటాడు. ఇక నేను ఇవ్వటం వల్ల నీకు నష్టం కలుగుతుందని నాకు తెలుసు అని ఆపుతా ఉంటే, లేదు ప్రభువా, ప్లీజ్ ప్రభువా, ప్లీజ్ ప్రభువా, ప్లీజ్ ప్రభువా అంటే ఇచ్చేస్తాడు దేవుడు. బిలాము ప్రవక్త సంగతి స్టోరీ కూడా అంతే. బిలామును దేవుడు పోవద్దన్నాడు. కానీ వాళ్ళు చాలా బహుమానము, ఇంటెడు బంగారము, వెండి ఇస్తానని వాళ్ళ ఆశ చూపించే వరకల్లా మళ్ళీ దేవుని దగ్గరికెళ్ళి ప్రభా ప్లీజ్ పోవాలా, ప్లీజ్ పోవాలా, పోవాలా, పోవాలా అని వెంటబడితే దేవుడు అన్నాడు, సరే నువ్వు పో గాని నేను చెప్పిందే చెయ్యి అన్నాడు. చివరికి ఏమైందంటే అక్కడ పోయిన తర్వాత పెద్ద నష్టం తీసుకొచ్చాడు ఇశ్రాయేల్‌కి. ఎనీవే దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. సో దేర్ ఆర్ ఆల్సో పర్మిసివ్ విల్ కలిగినటువంటి గొప్ప నష్టం. మన జీవితంలో కూడా మనం ఒకవేళ మన దృష్టికి యథార్థం కనబడి మనం రాంగ్ డైరెక్షన్‌లో వెళ్తున్నాం మనకు తెలియదండి. మనం చేసేదంతా చాలా చక్కగా చేస్తున్నాం అనుకుంటాం మనం. అందుకోసమే ఇట్ ఈస్ బెటర్ టు వెయిట్ బిఫోర్ ద లార్డ్ మాక్సిమం యాస్ ఫార్ యాస్ పాసిబుల్. దేవుడు స్పష్టంగా మనకు రిలీజ్ చేసిన తర్వాతనే ఆయన చిత్తానుసారంగా అడుగులు వేస్తే ప్రతిది కూడా సహకారంగా మనకు అంటే సహాయం అనేది అదే జరుగుతుంది. క్షేమం అనేది అంతంలో జరుగుతుంది. అలా కాకుండా ఉంటే గనక మనం మన సొంత దారిలో వెళ్ళినప్పుడు ఏం చేస్తాడంటే దేవుడు మధ్యలో ఆటంకాలు తీసుకొస్తాడు. ఆటంకం వచ్చిందంటే ఆలోచించాలి. ఎందుకొచ్చింది ఆటంకం? దేవుడు దీని విషయంలో ఏం మాట్లాడుతున్నాడు? వాట్ ఈస్ దట్ గాడ్ ఈస్ టాకింగ్? లెట్ అస్ స్టాప్ అండ్ థింక్ అబౌట్ ఇట్. అట్లాగే వీళ్ళని కూడా ఆపేసేవాళ్ళు. లేకపోతే వీళ్ళు భయంకరమైన నష్టాన్ని తీసుకొచ్చేవారు. కనుక దేవుడు దయగలిగినటువంటి దేవుడు కదండి. ఇందాక కీర్తనలు 3వ అధ్యాయం 5వ వచనంలో ఎంత బాగుందంటే ఆ మాట చూడండి. కీర్తనలు 105వ వచనం. అక్కడ యెహోవా దయాళుడు, ఆల్వేస్ కైండ్ అండ్ గుడ్. ఆయన కృప నిత్యముండును. అంటే హిస్ మర్సీ అండ్ లవింగ్ కైండ్నెస్ విల్ ఆల్వేస్ బి అవైలబుల్. ఆయన సత్యము తరతరములో ఉండును. యాక్చువల్‌గా ఇక్కడ సత్యం అని తెలుగులో ఉంది కానీ యాక్చువల్‌గా ఇట్ ఈస్ ఫెయిత్ఫుల్‌నెస్. అంటే గాడ్ ఈస్ ఫెయిత్ఫుల్. దేవుడు నమ్మకమైన వాడు. సత్యం అనేది ట్రూత్ అండ్ ఫెయిత్ఫుల్‌నెస్ వర్డ్స్ ఇంటర్చేంజ్ అవుతాయి. బట్ ఒరిజినల్ ఈ వర్డ్ మాత్రం అక్కడ ఫెయిత్ఫుల్‌నెస్. హిస్ ఫెయిత్ఫుల్‌నెస్ కంటిన్యూస్ టు ఈచ్ అండ్ ఆల్ జనరేషన్స్. ప్రతి తరతరానికి కూడా ఆయన దయ చూపించాడు. కాబట్టి ఆయన దయను బట్టే మనల్ని ఆపుతాడు ఆయన యాక్చువల్‌గా. సో ఇక్కడ వాళ్ళని ఆపడానికి కారణం ఏంటంటే అధికమైనటువంటి నష్టం కలగకుండా వాళ్ళని దేవుడు అక్కడ ఆపాడు. మళ్ళీ జెనసిస్ చాప్టర్ 11లోకి వెళ్ళిపోదాం మళ్ళీ బ్యాక్ అక్కడ. సో ఏం చేశారంటే దేవుడు ఈ మేడ్ ఏ జడ్జ్మెంట్ నౌ. సో లార్డ్ స్కాటర్ చాప్టర్ 11 వర్స్ 8 చూడండి. యెహోవా అక్కడ నుండి భూమి ఎందంతటా వారిని చెదరగొట్టెను. గనుక వారు ఆ పట్టణమును కట్టుట మానిరి. సో ఇక్కడ నిమ్రోదు తర్వాత తన ప్రజలంతా చేసిన దేవునికి వ్యతిరేకంగా ఉండడం వల్ల వాళ్ళని చెదరగొడితే మనం ఆదికాండం 10వ అధ్యాయంలో చూసాం. 70 సపరేట్ నేషన్స్ కింద డివైడ్ అయిపోయారు. యాక్చువల్‌గా 10వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ యొక్క విభజన 11 తర్వాతదే కానీ దాన్ని ముందుగానే 10లో దాని గురించి మనకు వివరించబడింది. ఆ 70 మంది ఎలా విభజించబడ్డారు అనేది ఈ 11వ అధ్యాయం తర్వాతనే జరిగిన సంఘటన. దాని యొక్క అసలు మూలం ఎక్కడ జరిగిందో 11వ అధ్యాయంలో చెప్పబడింది మనకు. తర్వాత ఇప్పటికి కూడా వాళ్ళు అలా ఉండటం వల్ల భాషలు మారిపోయినటువంటి వలన ఒకటి ఏం కనబడుతుంది సమాజంలో అంటే కమ్యూనిటీస్‌గా అక్కడక్కడ ఉండిపోతారు. కానీ ఈ భాషల వలన ఒక నష్టం ఏంటంటే ఒకరికొకరు వ్యతిరేకంగానే ఉంటారు జనరల్‌గా. సో వాళ్ళెప్పుడు కూడా కొంతకాలం కలిసి ఉన్నట్లుగా అలయన్స్ పార్ట్నర్స్‌గా ఉంటారు గానీ బట్ కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళు వేరే అయిపోయే వాళ్ళు ఉంటారు. సో ఇక్కడ మరి ప్రస్తుతం ఆ యొక్క భాషలు 6500 అది నేను ఇక్కడ ఏమంటారు గూగుల్‌లో సెర్చ్ చేశాను. యూఎన్ఓ వాళ్ళకి
6 అఫీషియల్ లాంగ్వేజెస్, 4 సెమీ అఫీషియల్. వాటి గురించి పోను నేను. బట్ ఈ ఫ్రాగ్మెంటేషన్ ఆఫ్ లాంగ్వేజ్‌తో పాటు కల్చర్ తర్వాత వాళ్ళ అవుట్‌లుక్ కూడా మారిపోతుంది. తెలుగు వాళ్ళ యొక్క కల్చర్ వేరుగా ఉంటుంది. తమిళ్ వాళ్ళ కల్చర్ వేరుగా ఉంటుంది. నార్త్ ఇండియా కల్చర్ వేరుగా ఉంటుంది. కల్చర్ అండ్ వాళ్ళు చూసే విధానం, వాళ్ళ దృష్టి కూడా మారిపోతా ఉంటుంది. అందుకోసం ఈ 70 ఏదైతే రాజ్యాలుగా విడిపోయాయో వాళ్ళ యొక్క కల్చర్ అంతా కూడా మారిపోతా వచ్చిందనమాట. సో, ఈ బబులోను ఇలా కన్‌ఫ్యూజన్ ఒకవైపు జరుగుతుండగానే, అదే సమయంలో సైమల్టేనియస్‌గా దేవుడు మరి తన యొక్క రక్షణ కార్యాన్ని మాత్రం కొనసాగిస్తూ వచ్చాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ సెకండ్ మ్యాప్‌లో ఏముందంటే ఎరిడు అనుంది ఇక్కడ. ఎరిడు అనేది ఉంది. ఊర్ పక్కన ఎరిడు ఉంది. ఈ ఎరిడు అనేటటువంటి ప్రాంతంలోనే ఈ యొక్క కట్టడం ఉందని చాలామంది కనుక్కున్నారు. అంటే ఒక బ్రదర్ దాని గురించి ఇన్వెస్టిగేషన్ చేశారు. ఇది ఓన్లీ ఊహా చిత్రం ఇది. బహుశా ఇలాగ ఉంటుండొచ్చని 1563లో ఒక బ్రదర్ ఈ పెయింట్ వేశాడు. అక్కడ గోపురం ఇలాగ ఉండిండొచ్చు అనుకున్నారది. తర్వాత ఇంకొక చరిత్రకారుడు ఏమంటాడంటే అటు వెళ్ళిపోయింది. సో నెక్స్ట్ ఇది దిస్ ఇస్ అనదర్ వన్. ఇది అడర్షైమ్ అనేటటువంటి ఆల్ఫర్డ్ అడర్షైమ్ ఈజ్ ఎ జూయిష్ హిస్టారియన్. హీ థింక్స్ ఈ బిర్స్ నిమ్రూద్ అనేటటువంటి ఈ యొక్క గోపురం ఉంది ఇంకా అక్కడ. సో ఇక్కడ రంగురంగులను చూడండి, బ్లాక్. వాళ్ళు ఆ రోజుల్లోనే గ్రహాలను మొక్కడానికి వీళ్ళు చేసినటువంటి ఈ యొక్క గోపురం లాంటిది, ఇలాంటిది మన దేశంలో అక్కడక్కడ కనబడుతుంది. ప్రపంచంలో చాలా చోట్ల ఇలా గోపురాలు కట్టారట. ఈ బ్లాక్ ఏమో సాటర్న్ గ్రహం, ఆరెంజ్ ఏమో జూపిటర్ బృహస్పతి, తర్వాత బ్రైట్ రెడ్ మార్స్, గోల్డెన్ ఏమో సన్కి, అండ్ పేల్ ఎల్లో వీనస్, డార్క్ బ్లూ మర్క్యూరీ, సిల్వర్ మూన్కి. వీళ్ళది ఒక విచిత్రం ఏంటంటే ఇక్కడ ఈవెన్ ఇస్లామిక్ కంట్రీస్లో కూడా వాళ్ళు సూర్యుడిని స్త్రీ వచనంతో పిలుస్తాడు, స్త్రీ దేవతగా వాళ్ళు పోలుస్తారు. మరి చంద్రుణ్ణి పురుష దేవుడుగా వాళ్ళు మొక్కుతారు వాళ్ళు. సో హిందూ దేశంలో హిందూ యొక్క సాంప్రదాయం ప్రకారంగా వాళ్ళు చంద్రుణ్ణి స్త్రీతో పోలుస్తారు వాళ్ళు యాక్చువల్గా. ఎనీవే, సో ఇది ఒక ఇక్కడే విగ్రహారాధన స్టార్ట్ అయినటువంటి స్థలం. కానీ అది కూడా చిత్రమే. కానీ వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరిన తర్వాత ప్రపంచంలో చాలా చోట్ల కూడా కట్టారట. దాని యొక్క దీని పేరే జిగారూట్ అని అంటారు. ఈ విధంగా మోడల్ ఇట్లా ఉంటుందని వాళ్ళు చూపించారు వాళ్ళు. ఓకే, నౌ గాడ్లీ లైన్ ఆఫ్ షేమ్ ఈస్ గివెన్ ఇన్ చాప్టర్ 11 verse 10 to 26 and 27 to 32. సో 11, 10 to 26 ది నేను, while God dispersed all people with change of language, we find that the Lord is preparing for the redemption and preserving godly line to bring the Savior to this world. And Abraham was born in about BC 1948 ఇక్కడ. సో ఇక్కడ దీన్ని బట్టి చూస్తాం అక్కడ ఇది చూడండి, షేమ్, నోవాకి జాఫేత్, హ్యామ్, షేమ్ నుంచి వచ్చినటువంటి గాడ్లీ లైన్ ఎవరంటే అర్ఫక్షద్, తర్వాత సలా, తర్వాత ఈబెర్, తర్వాత పెలెగ్, రియో, సెరూగ్, తెరా, అబ్రహాం. సో అబ్రహాం వరకు ఇక్కడ ఉన్నటువంటి ఈ మిడిల్ లైన్ ఈజ్ గాడ్లీ లైన్. వీళ్ళంతా కూడా భక్తి కలిగినటువంటి కుటుంబాలే. కానీ యేసుక్రీస్తు ప్రభువారు అబ్రహాము సంతానం నుంచి వచ్చాడు. నౌ హియర్ మోర్ క్లియర్లీ షేమ్ యొక్క సంతానం ఇక్కడ ఏలాం, అషూర్, అర్ఫక్షద్ అండ్ లూద్ అండ్ అరామ్లో ఇప్పుడు అర్ఫక్షద్ యొక్క లైన్ ఇది. ఇలాగుండగా ఇక్కడ చూడండి, ఇక్కడ తెరాకు నాహోరు, అబ్రహాము, హారాను ముగ్గురు. మళ్ళీ వీళ్ళ చరిత్ర మనం ఎట్లా నెక్స్ట్ వస్తుంది కాబట్టి మనం నెక్స్ట్ టైం దాన్ని చూసుకుందాం. సో ఈ యొక్క షేమ్ యొక్క సంతతి నుంచి అబ్రహాం వచ్చాడు. అబ్రహాం యొక్క హిస్టరీ అక్కడ మరి రాయబడింది.
మనము 12వ అధ్యాయంలోనికి వెళ్ళినప్పుడు అబ్రహాం యొక్క పిలుపు యాక్చువల్‌గా రెండవ పిలుపు అంటాడు. సో, మొదటి పిలుపు కంటే ముందు మనం సో, ఇక్కడ చూస్తే గనక ఆహ్, ఈ లిస్ట్ అంతా కూడా 26వ వచనం వరకు ఉన్నటువంటి లిస్టును అక్కడ స్టేట్మెంట్ రూపంగా చూసేసాం మనం ఆల్రెడీ. కాకపోతే అబ్రహాం గురించి ఐడియా రావడానికి 11:26 నుంచి 32 వరకు చదివేస్తాం ఒకసారి. సో, నెక్స్ట్ చాప్టర్ 12 చదివినప్పుడు దాని గురించి మళ్ళీ యాక్చువల్‌గా క్లియర్‌గా ఆ యొక్క కుటుంబాలని డివైడ్ చేసి మళ్ళీ చూస్తాం అది స్టేట్మెంట్. 26-32 చదువుదామండి. 11:26-32. తెరహు 70 ఏండ్లు బ్రతికి అబ్రహామును, నాహోరును, హారానును కనెను. తెరహు వంశవాళి ఇది. తెరహు అబ్రహామును, నాహోరును, హారానును కనెను. హారాను లోతును కనెను. హారాను తాను పుట్టిన దేశమందలి కల్దీల ఊరను పట్టణములో తన తండ్రి అయిన తెరహు కంటే ముందుగా మృతి పొందెను. అబ్రహామును, నాహోరును వివాహము చేసుకొనిరి. అబ్రహాము భార్య పేరు శారాయి, నాహోరు భార్య పేరు మిల్కా. ఆమె మిల్కాకును, ఇస్సాకుకును తండ్రి అయిన హారాను కుమార్తె. శారాయి గొడ్రాలై ఉండెను. ఆమెకు సంతానము లేదు. తెరహు తన కుమారుడగు అబ్రహామును, తన కుమారుని కుమారుడు అనగా హారాను కుమారుడగు లోతును, తన కుమారుడగు అబ్రహాము భార్య అయిన శారాయి అను తన కోడలిని తీసుకుని కానానుకు వెళ్ళుటకు కల్దీల ఊరను పట్టణములో నుండి వారితో కూడా బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించిరి. తెరహు బ్రతికిన దినములు 205 ఏండ్లు. తెరహు హారానులో మృతి పొందెను. కాబట్టి నెక్స్ట్ 12th చాప్టర్ చూసినప్పుడు దీని విషయాన్ని